ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరగనున్న మూడో టీ20 మ్యాచ్‌కు ముందు భారత్ తుది జట్టుపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండో టీ20లో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకొని బలమైన కాంబినేషన్‌తో బరిలోకి దిగాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. ఇక మూడో టీ20 మ్యాచ్ జూలై 7న నాటింగ్హామ్‌లో రాత్రి 10 గంటలకు స్టార్ట్ కానుంది. సిరీస్ ఆధిక్యంలో సాధించాలంటే ఈ మ్యాచ్‌లో తుది జట్టుగా ఎంపిక కీలకంగా మారింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో సమతుల్యం కలిగిన జట్టును ఎంపిక చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివం దూబే లాంటి ఆటగాళ్లు మరోసారి కీలక పాత్ర పోషించాలని ఆశిస్తున్నారు. అలాగే హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి వంటి బౌలర్లు ఇంగ్లాండ్ బ్యాటర్లను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఈ మ్యాచ్లో సరైన తుది జట్టును ఎంపిక చేయడం భారత విజయావకాశాలను ప్రభావితం చేసే అంశంగా మారింది. పరిస్థితులకు అనుగుణంగా సరైన కాంబినేషన్తో బరిలోకి దిగితే భారత్ విజయాన్ని అందుకుని సిరీస్లో కీలకంగా ముందడుగు వేయాలని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ మ్యాచ్కి ఇండియా తుది జట్టు చూస్తే వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, శివం దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్ ఉండే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిస్తే ఇండియా ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరగనున్న మూడో టీ20 మ్యాచ్లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు దృష్టి అంతా నిలిచింది. రెండో టీ20తో అంతర్జాతీయ అరంగేట్రంతో చరిత్ర సృష్టించిన వైభవ్ తన సహజ దూకుడు బ్యాటింగ్తో ఈ మ్యాచ్లో పెద్ద ఇన్నింగ్స్ ఆడాలని అందరూ ఆశిస్తున్నారు. రెండో టీ20లో ప్రతిభను చాటినప్పటికీ పెద్ద స్కోరుగా మలచలేకపోయిన వైభవ్ మూడో మ్యాచ్ కీలకంగా మారింది. పవర్ ప్లేలో వేగంగా పరుగులు సాధించి భారత జట్టుకు బలమైన ఆరంభాన్ని అందించగల సామర్థ్యం అతనికి ఉందని జట్టు యాజమాన్యం విశ్వసిస్తోంది. ఇంగ్లాండ్ బలమైన బౌలింగ్ దాడిని ధైర్యంగా ఎదుర్కొని తన సహజమైన దూకుడు ఆటను కొనసాగిస్తే వైభవ్ ఈ మ్యాచ్లో భారత విజయానికి కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అతని ప్రదర్శనపై దేశవ్యాప్తంగా అభిమానులు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక మూడో మ్యాచ్కు ముందు భారత ఓపెనర్ అభిషేక్ శర్మపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. గత మ్యాచ్లో తన విధ్వంసకర బ్యాటింగ్తో జట్టుకు వేగవంతమైన ఆరంభం అందించిన అభిషేక్ ఈసారి మరింత స్థిరమైన మరియు భారీ ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు ఆశిస్తున్నారు. పవర్ ప్లే ఓవర్లో దూకుడుగా ఆడే అభిషేక్ శర్మ ఇంగ్లాండ్ బలమైన ఫేస్ అటాక్ను ఎదుర్కొని మ్యాచ్ను భారత వైపుకు తిప్పగల కీలక ఆటగాడిగా నిలుస్తున్నాడు. ముఖ్యంగా కొత్త బంతిపై అతని షాట్ సెలక్షన్, సిక్స్ హిట్టింగ్ సామర్థ్యం జట్టు విజయానికి కీలకంగా మారనున్నాయి. టీం మేనేజ్మెంట్ కూడా అభిషేక్పై నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ అతనికి ఫ్రీడమ్ ఇచ్చి సహజ ఆటను కొనసాగించాలని భావిస్తోంది. ఇలాంటి హై ప్రెజర్ మ్యాచ్లో అతని ప్రదర్శన భారత్ టాప్ ఆర్డర్ స్థిరత్వాన్ని నిర్ణయించే అవకాశం ఉంది. అభిషేక్ శర్మ ఫామ్లోకి వస్తే మూడో టీ20లో భారత్ బలమైన స్కోర్ బేస్ ఏర్పడి సిరీస్లో ఆధిక్యం సాధించే అవకాశాలు మరింత మెరుగుపడతాయని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక మూడో టీ20 మ్యాచ్లో భారత జట్టులో కీలక ఆటగాళ్లుగా ఉన్న ఇషాన్ కిషన్ మరియు శ్రేయస్ అయ్యర్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సిరీస్లో నిర్ణయాత్మకంగా మారున్న ఈ మ్యాచ్లో టాప్ ఆర్డర్ స్థిరత్వం మరియు మధ్య ఓవర్లో వేగం పెంచడం ద్వారా ప్రధాన అంశంగా మారింది. ఇషాన్ కిషన్ తన దూకుడైన ప్రారంభంతో పవర్ ప్లేలో ఇంగ్లాండ్ బౌలర్లపై ఒత్తిడి తీసుకురావాలని అభిమానులు ఆశిస్తున్నారు. గత మ్యాచ్లో చూపిన అటాకింగ్ మైండ్ సెట్ను కొనసాగిస్తే భారత్కు వేగవంతమైన ఆరంభం అందించగల కీలక ఆటగాడిగా అతను నిలవనున్నాడు. మరోవైపు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా, కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్పై జట్టు భారీ నమ్మకం ఉంచింది. ఇన్నింగ్స్ను స్థిరపరచడం, అవసరమైనప్పుడు వేగంగా పెంచడం మరియు ప్రెజర్ సిచ్యువేషన్లో సమర్థంగా హ్యాండిల్ చేయడం అతని ప్రధాన బాధ్యతగా మారనుంది. ఇషాన్ కిషన్ దూకుడు, శ్రేయస్ అయ్యర్ స్థిరత్వం కలిస్తే భారత జట్టు భారీ స్కోరు సాధించే అవకాశం ఎక్కువగా ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ జోడీ ప్రదర్శన మూడో టీ20 ఫలితాన్ని ప్రభావితం చేసే కీలక అంశంగా మారనుంది. ఇక ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరగనున్న మూడో టీ20 మ్యాచ్లో యువ బ్యాట్స్మెన్ తిలక్ వర్మ మరియు ఆల్రౌండర్ శివం దూబేపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఇద్దరి ప్రదర్శన మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించే కీలక అంశంగా మారనుందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. తిలక్ వర్మ తన స్థిరమైన టెక్నిక్ మరియు ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా ఆడగల సామర్థ్యంతో మిడిల్ ఆర్డర్కు బలంగా ఇస్తున్నాడు. ఇంగ్లాండ్ స్పిన్ మరియు ఫేస్ అటాక్ను సమర్థంగా ఎదుర్కొని ఇన్నింగ్స్ను నిలబెట్టడం అతని ప్రధాన బాధ్యతగా మారనుంది. ఇక కీలక దశలో వేగం పెంచే సామర్థ్యం కూడా అతనిపై ఉన్న నమ్మకాన్ని మరింత పెంచుతోంది. మరోవైపు శివం దూబే తన పవర్ హిట్టింగ్ సామర్థ్యంతో చివరి ఓవర్లో మ్యాచ్ను మలుపు తిప్పగల ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అవసరమైన సమయంలో వేగంగా పరుగులు సాధించి జట్టుకు డెత్ ఓవర్లో ఆధిక్యం తీసుకురావడం అతని ప్రధాన పాత్రగా మారనుంది. తిలక్ వర్మ స్థిరత్వం, శివం దుబే అగ్రెసివ్ ఫినిషింగ్ కలిస్తే భారత జట్టుకు భారీ స్కోరు సాధించే అవకాశం ఎక్కువగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఇద్దరి ప్రదర్శన మూడో టీ20లో భారత విజయానికి కీలకంగా మారనుంది. ఇక మూడో టీ20 మ్యాచ్లో భారత బౌలింగ్ యూనిట్పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ కీలక మ్యాచ్లో పవర్ ప్లే నుండి డెత్ ఓవర్ల వరకు నియంత్రణ చూపడం జట్టు విజయానికి ప్రధాన అంశంగా మారనుంది. భారత ఫేస్ దాడిలో హర్షదీప్ సింగ్, అలాగే
ప్రిన్స్ యాదవ్ వంటి బౌలర్లు కొత్త బంతితో ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ను కట్టడి చేయాల్సిన బాధ్యత ఉన్నారు. పవర్ ప్లేలో వికెట్లు తీసి ప్రత్యర్థి స్కోరింగ్ వేగాన్ని తగ్గించడం మ్యాచ్ దిశను నిర్ణయించే కీలక అంశంగా మారనుంది. స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తి మరియు అక్షర్ పటేల్ వంటి ఆటగాళ్లు మధ్య ఓవర్లో రన్ ఫ్లోను నియంత్రిస్తూ ఒత్తిడి పెంచాలని జట్టు ఆశిస్తోంది. ముఖ్యంగా ఇంగ్లాండ్ హిట్టర్లను నిర్వహించడం భారత బౌలింగ్ వ్యూహానికి ప్రధాన పరీక్షగా మారింది. డెత్ ఓవర్లో యార్కర్లు, స్లో బాల్స్తో ఖచ్చితత్వం చూపడం కూడా అత్యంత కీలకం. చిన్న తప్పిదం కూడా మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసే స్థితిలో ఉండడంతో బౌలింగ్ యూనిట్పై ఒత్తిడి మరింత పెరిగింది. బౌలింగ్ విభాగం సమిష్టిగా రాణిస్తేనే భారత్ మూడో టీ20లో విజయానికి దగ్గరగా అవుతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి మూడో మ్యాచ్లో టీమిండియా ఆల్రౌండర్ ప్రదర్శన చేసి విజయం సాధించాలని కోరుకుందాం. మూడో టీ20 మ్యాచ్లో భారత ఆల్రౌండర్ అక్షర్ పటేల్పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. బ్యాటింగ్ మరియు బౌలింగ్ రెండింటిలోనూ సమతుల్యత అందించే అతని పాత్ర ఈ మ్యాచ్లో అత్యంత కీలకంగా మారనుంది. మిడిల్ ఓవర్లో అక్షర్ పటేల్ స్పిన్ బౌలింగ్ ద్వారా ఇంగ్లాండ్ బ్యాటర్లను కట్టడి చేయడం జట్టు ప్రధాన వ్యూహంగా ఉంది. ముఖ్యంగా రన్ ఫ్లోను నియంత్రించడం, కీలక వికెట్లు తీయడం అతని బాధ్యతగా మారనుంది. అలాగే బ్యాటింగ్లో లోయర్ మిడిల్ ఆర్డర్లో అవసరమైనప్పుడు వేగంగా పరుగులు సాధించి జట్టుకు అదనపు బలం ఇవ్వగల సామర్థ్యం అతనిలో ఉంది. ప్రెజర్ సిచ్యువేషన్లో స్థిరంగా ఆడగల అతని అనుభవం భారత్కు పెద్ద ప్లస్గా నిలవనుంది. బౌలింగ్ ప్లస్ బ్యాటింగ్ రెండింటిలోనూ అక్షర్ పటేల్ రాణిస్తే మూడో టీ20లో భారత్కు గెలుపు దిశగా కీలక ఆధిక్యం లభిస్తుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక మూడో టీ20 మ్యాచ్లో భారత యువ పేసర్ హర్షదీప్ సింగ్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పవర్ ప్లే మరియు డెత్ ఓవర్లో తన ఖచ్చితమైన లైన్ అండ్ లెంత్తో మ్యాచ్ను మలుపు తిప్పగల సామర్థ్యం అతనిపై జట్టు నమ్మకాన్ని మరింత పెంచింది. రెండో మ్యాచ్లో అద్భుతంగా హర్షదీప్ సింగ్ వికెట్లు తీసి రాణించాడు. కొత్త బంతితో ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్పై ఒత్తిడి తీసుకురావడం హర్షదీప్ ప్రధాన బాధ్యతగా మారనుంది. స్వింగ్ మరియు యార్కర్లను సమర్థంగా ఉపయోగించి కీలక వికెట్లు తీస్తే భారత్కు ప్రారంభంలోనే ఆధిక్యం లభించే అవకాశం ఉంది. డెత్ ఓవర్లో కూడా అతని కంట్రోల్ మరియు డిసిప్లిన్ మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసే కీలక అంశంగా మారనుంది. తక్కువ పరుగులు ఇచ్చి ప్రత్యర్థి స్కోర్ను అడ్డుకోవడంలో హర్షదీప్ సింగ్ పాత్ర అత్యంత కీలకం. ఈ మూడో టీ20 మ్యాచ్లో హర్షదీప్ సింగ్ తన సామర్థ్యాన్ని పూర్తిగా చూపిస్తే భారత బౌలింగ్ దాడి మరింత బలపడుతూ జట్టు విజయాలకు అవకాశాలు పెరుగుతాయని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక మూడో టీ20 మ్యాచ్ నేపథ్యంలో భారత జట్టుపై ఒత్తిడి గణనీయంగా పెరుగుతోంది. సిరీస్లో ఆధిక్యం సాధించాలంటే ఈ మ్యాచ్ గెలవడం అత్యంత కీలకంగా మారడంతో జట్టు యాజమాన్యం, ఆటగాళ్లపై అంచనాలు మరింత పెరిగాయి. ముఖ్యంగా బ్యాటింగ్ యూనిట్ స్థిరత్వం లేకపోవడంతో జట్టును ఆందోళన కలిగిస్తోంది. టాప్ ఆర్డర్ వేగంగా రన్స్ సాధించాలని అవసరం ఉన్నప్పటికీ కీలక సమయంలో వికెట్లు కోల్పోవడం ఒత్తిడిని మరింత పెంచుతోంది. మిడిల్ ఆర్డర్పై కూడా భారీ బాధ్యతలున్నాయి. బౌలింగ్ విభాగంలో మంచి ప్రారంభం వచ్చినా డెత్ ఓవర్లో నియంత్రణ కోల్పోవడం భారత్కు సమస్యగా మారింది. ఇంగ్లాండ్ లాంటి బలమైన జట్టును ఎదుర్కొనేటప్పుడు చిన్న తప్పిదాలు కూడా మ్యాచ్ ఫలితాన్ని మార్చగలవు. ఫీల్డింగ్లో కూడా ఖచ్చితత్వం అవసరం పెరిగింది. క్యాచ్లు వదిలేయడం, రన్అట్ల అవకాశాలు మిస్ చేయడం వంటి జట్టు అదనపు ఒత్తిడిని సృష్టిస్తోంది. ఈ పరిస్థితిలో మూడో టీ20 మ్యాచ్ భారత్కు డూ ఆర్ డైగా మ్యాచ్గా మారే అవకాశం ఉండడంతో ఆటగాళ్లు ఒత్తిడిని అధిగమించి తమ ఉత్తమ ప్రదర్శన ఇవ్వాల్సిన అవసరం ఉంది.